పిల్లలకి తల్లిదండ్రులకి మధ్యలో ప్రేమ ఉండాలి, ఐక్యత ఉండాలి. హల్లెలూయా. ఆ రోజుల్లో యేసన్న గారు చెప్తా ఉండేవాళ్ళు, మరి మీరు విన్నారో వినలేదో నాకు గుర్తు చేశాడు కాబట్టి చెప్తున్నాను వినండి. ఆయన ఆర్టీసీ జాబ్ చేస్తా ఉన్నాడు. ఆర్టీసీలో కండక్టరో లేదా మెకానిక్కో నాకు అంత గుర్తులేదు, డ్యూటీ చేస్తూ ఉన్నాడంట. వాళ్ళ పై ఆఫీసర్లో ఒక రోజున వస్తామని చెప్తే అందరికీ కొత్త బట్టలు ఇచ్చారంట. ఆ ఆర్టీసీలో పనిచేసేవాళ్ళు అందరూ కొత్త బట్టలు ఇచ్చారంట. కొత్త బట్టలు ఇస్తే ఏమండి ఆయన గారు తీసుకొని వచ్చి ఇంట్లో పెట్టి ఏమండి టైలర్ దగ్గర ఇచ్చి కుట్టించి ఆ తర్వాత ఆయన వేసుకొని చూస్తే ఒక బెత్తెడు ఎక్కువైందంట. ఇదిగో రేపో మాపో మాకు వాళ్ళు వస్తూ ఉన్నారు, అందుకని ఏమై పని అంతా అయిపోయిన తర్వాత ఒక బెత్తెడు మడత పెట్టి కుట్టు అన్నదంట. కుట్టు అని చెప్పాడంట. ఆమెని నేనే నువ్వు చెప్పిందంతా చేసేది, నాకు ఇంక పని బాట ఏమిలే, నీ ప్యాంట్లు కుట్టుకుంటా ఉంటే ఇవన్నీ ఎవడు ఉతుకుతాడు, ఇవన్నీ ఎవడు చేస్తాడు, మళ్ళీ వండేది ఎవరు, మళ్ళీ కడిగేది ఎవరు, అదిగో ఆడుందిగా ముసలి మీ అమ్మ, ఇంకేం పని ఉంది, తింటుంది ఆడ కూర్చుంటుంది, దాన్ని చెప్పిపో అన్నదంట భార్య. సరే పోతా అమ్మా ఇదిగో కొత్త బట్టలు ఇవి, బెత్తెడు ఎక్కువైంది, కాస్త బెత్తెడు మడిసి కుట్టి జాగ్రత్తగా ఆడబెట్టమ్మా అన్నాడంట. అంటే ఒరే నా కళ్ళాడ కనపడుతున్నాయరా, నేను ఒక చోట కుట్టబోయి ఒక చోట కుడితే దారుణంగా ఉంటుందిరా అంటే ఎట్లో గట్లే కుట్టిపెట్టు అన్నంట. ఇక ఏమండి ఆ తర్వాత ఆమె ఆ మాట అన్నది కదా, కుట్టదో అని ఇద్దరు పిల్లలుంటే ఆ ఇద్దరు ఆడపిల్ల కూడా చెప్పిపోయాడంట, అమ్మా మీరన్నా కుట్టి పెట్టండి, మీ అమ్మ కుట్టకపోయినా మా అమ్మ కుట్టకపోయినా మీరన్నా జాగ్రత్త కుట్టి పెట్టండి అమ్మా, త్వరగా వచ్చేస్తారు కదా అని. మొత్తం మీద ఆయన వెళ్ళిపోయాడంట. పని అంతా అయిపోయిన తర్వాత ప్రియమైన వాళ్ళారా ఇక రేపో మాపో వెళ్ళాలి కదా అని ఇంటికి వచ్చిన తర్వాత అది వేసుకొని చూస్తే మోకాలు కిందకు వచ్చిందంట. ఏంటే ఇట్లా చేశారంటే ఆ భార్య అంటదంటున్నా, నిన్ను ఎన్నన్నా నీవు నన్ను ఎన్నన్నా నువ్వు చెప్పింది నేను చేయక తప్పుతుందా అని ఒక బెత్తడి మరిచి కుట్టానయ్యా అన్నదంట. అర్థమైందా? ఆ తర్వాత అమ్మ దగ్గరికి పోతే ఒరే కనపడక నేను కూడా ఒక బెత్తడి మరిచి కుట్టాను రా అన్నదంట. ఆ తర్వాత కూతుర్లు కూడా డాడీ మేము పైసలు కావాలనుకున్నప్పుడంతా నీవే కదా ఇచ్చేది, నువ్వు చెప్పిన పని మేము చేయకపోతే ఎట్లా అని మేము కూడా బెత్తడి మడిసి కుట్టాము అని అంట. 3-4 బెత్తడి మడిస్తే ఆడికి వస్తుంది. ఇక ఆలోచన చేయండి ప్రియమైన వాళ్ళరా, మీ జీవితంలో మీ కుటుంబంలో ఐక్యత లేకపోతే ఎలా ఉంటుందో గమనించండి. కలిసిమెలిసి జీవించే ఆ జీవితం లేకపోతే ఎలా ఉంటుందో గమనించండి. సంఘములో కలిసిమెలిసి జీవించే ఆ జీవితం ఐక్యత లేకపోతే ఎలా ఉంటుందో గమనించండి. సంఘములో ఐక్యత లేకపోతే ఎలా ఉంటుంది? తన్నుకోవడాలు, కొట్టుకోవడాలు, ఆ తర్వాత గిల్లుకోవడాలు, గీసుకోవడాలు, ఒకరిని ఒకరు అనుకోవడాలు, ఒకరి తప్పు ఒకరు ఎత్తి చూపించుకోవడాలు, ఇదే సరిపోతుంది సంఘంలో. ఐక్యత లేకపోతే, కుటుంబంలో ఐక్యత లేకపోతే ఎలా ఉంటుంది గమనించండి. అన్ని నష్టాలే, ఆశీర్వాదం ఉండదు ప్రియమైన వాళ్ళరా. కనుక ఐక్యత కలిగి జీవించుదురుగాక. గట్టిగా చెప్పొచ్చుగా, ఐక్యత కలిగి జీవించుదురుగాక. ఐక్యత ఎక్కడైతే ఉంటుందో ఆశీర్వాదం, శాశ్వత జీవం అక్కడ ఉండాలని దేవుడు ఏం చేశాడంట? ఆజ్ఞాపించాడంట, సెలవిచ్చేశాడంట. ఎప్పుడో సెలవిచ్చాడు, ఆశీర్వాదమా, శాశ్వత జీవమా ఇలా రా అని పిలిచి మీరు పోయి ఎక్కడైతే ఐక్యత ఉంటుందో అక్కడ పోయి ఉండిపోండి ఆయన సెలవిచ్చేశాడంట. హల్లెలూయా. మరలా మనం అడగాల్సిన అవసరం లేదు, నన్ను ఆశీర్వదించు అని. నీవు ఐక్యత కలిగి జీవించితే చాలు. యేసయ్య కృప చూపును గాక. హల్లెలూయా. ఈ ఆశీర్వాద ప్రార్థన కూడికలో నా యేసయ్య నిండారులుగా ఆశీర్వదించును గాక, నిండారులుగా దీవించును గాక. హల్లెలూయా, హల్లెలూయా.
ఎప్పుడైతే ఆ కుటుంబంలో దేవుడు ఐక్యత చూశాడో, అబ్రహాం కుటుంబంలో ఐక్యత చూశాడో, మీరు చూడండి 18వ అధ్యాయం 10వ వచనం చూడండి. 18వ అధ్యాయం 10వ వచనం. అందుకు ఆయన, మీదటికి ఈ కాలమున నీ యొద్దకు నిశ్చయముగా వస్తా, అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగునని. హల్లెలూయా. ఎప్పటి నుంచో పిలిచినప్పటి నుంచి అబ్రహాం ఇలా రా అంటాడు, ఆకాశాన్ని చూడు అంటాడు, నక్షత్రాలు లెక్కబెట్టు అంటాడు, సముద్రం దగ్గర తీసుకుపోతాడు, ఇసుకరేణులు పట్టుకో అంటాడు, లెక్కబెట్టు అంటాడు. ఇదే మాట సరిపోయింది. ఎప్పుడైతే ఆ కుటుంబంలో ఐక్యత చూశాడో దేవుడు అంటాడు, మీదటికి వస్తా, ఇదే కాలానికి వస్తా, నీ భార్య అయిన శారా ఒక కుమారుని కంటుంది. హల్లెలూయా. అలాగే సంవత్సరం తిరిగిందో లేదో శారా కుమారుని కన్నది, ఆశీర్వాదాన్ని పొందుకున్నది. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మీ జీవితంలో ఐక్యతని కాపాడుకోండి, ఐక్యత కలిగి జీవించండి. నా దేవుడు ఆశీర్వాదం అనుభవించేటట్లుగా చేయును గాక, నిండారులుగా దీవించును గాక, సంఘాన్ని దీవించును గాక, మీ కుటుంబాన్ని దీవించును గాక, మీ పిల్లల్ని దీవించును గాక, మీ వ్యాపారాన్ని దీవించును గాక, మీ ఉద్యోగాలు దీవించును గాక, మీ చేతి పనులు దీవించును గాక, మీ పొలం పనులు ఆశీర్వదించును గాక. హల్లెలూయా. నేను చెప్పిన 4 మాటలు మీ జీవితంలో మీరు తూచా తప్పకుండా పాటించండి. ప్రియమైన అన్నారా, దేవుడు పిలిచాడా, వచ్చేసేయండి, లోబడండి, దేవుని మాటకు లోబడండి. మనుషుల మాట కాదు ముఖ్యం, దేవుని మాటకు లోబడుదురు గాక. 2, దేవుని ఆలోచన కోసం కనిపెట్టుకోండి. ప్రభువా, ఈ వ్యాపారం చేయాలనుకుంటున్నా, చేసేనా వద్దా ఒక ఆలోచన చెప్పండి. ఈ సంబంధం నీ చిత్తమేనా కాదా, ఈ ఉద్యోగం నీ చిత్తమేనా కాదా అని దేవుని ఆలోచన కోసం నీవు కనిపెట్టుకోవాలి. అంత మాత్రమే కదా ప్రియమైన వారా, నీ జీవితంలో నీ కుటుంబంలో బలిపీఠం కడుదురుగాక. హల్లెలూయా. స్థలం మారొచ్చు, ఏరియా మారొచ్చు, బలిపీఠం కట్టడం మాత్రం మారకూడదు. బలిపీఠం కట్టాలి. నువ్వు ఎక్కడున్నా సరే బలిపీఠం కట్టాలి ప్రియమైన వారు. అంత మాత్రమే కాకుండా కుటుంబంలో ఐక్యత ఉండునుగాక. ఈ మాటలు నిశ్చయముగా నా దేవుడు ఒక్కొక్కరి గుండెలో నీరు కట్టి ఫలింప చేయునుగాక. లేచినప్పుడు ప్రార్థన చేసుకుందామా? అందరం ప్రార్థన చేసుకుందామా? అందరం గట్టిగా ప్రార్థన చేసుకుందాం. అందరం ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందామా? ఆకాశపు చేతులెత్తి ప్రార్థన చేసుకుందాం. అందరం ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు ఒక్కొక్కరిని ఆశీర్వదించునుగాక, ఒక్కొక్కరిని ఆశీర్వదించునుగాక, మీ కుటుంబాన్ని ఆశీర్వదించునుగాక, ఆశీర్వదించబడుదురుగాక. ఈ ఆశీర్వాద ప్రార్థన కూడిక మూలముగా మీరు ఆశీర్వదించబడుదురుగాక. ఈ ప్రాంతం ఆశీర్వదించబడునుగాక, సంఘం ఆశీర్వదించబడునుగాక, సేవ ఆశీర్వదించబడునుగాక, ఆశీర్వదించబడునుగాక, ఆశీర్వదించబడునుగాక. చప్పట్లు కొడుతూ ప్రభునామాన్ని కనపడతాం. గట్టిగా గట్టిగా ప్రైజ్ 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 ప్రైజ్. ఆకాశమందుండి ఆశీర్వదించితివి,
అభాగ్యుడనైన నేను కనికరింపబడి తిని, ఆకాశమందుండి ఆశీర్వదించితివి. అభాగ్యుడనైన నేను కనికరింపబడి తిని, నీలో నిలుచుటకు బహుగా ఫలించుటకు నూతన కృపలతో నన్ను నింపుచున్నావు. నీలో నిలుచుటకు బహుగా ఫలించుటకు నూతన కృపలతో నన్ను నింపుచున్నావు. రాజుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. రాజుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. నీతో నా జీవితం సంతోషమే. నీతో నా అనుబంధం మాధుర్యమే. నా యేసయ్యా కృప చూపుచున్నావు, వాత్సల్యపూర్ణుడవై నా యేసయ్యా నడిపించుచున్నావు. సుప్రభాతవై రాజుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. సంతోషమందైన శ్రమలయందైనను నా స్తుతి కీర్తనకు ఆధారము నీవు. సంతోషమందైన శ్రమలయందైనను నా స్తుతి కీర్తనకు ఆధారము నీవు. నిత్యమైన మహిమలో నన్ను నిలుపుటకు శుద్ధ సువర్ణముగా నన్ను మార్చుచున్నావు. నిత్యమైన మహిమలో నన్ను నిలుపుటకు శుద్ధ సువర్ణముగా నన్ను మార్చుచున్నావు. రాజుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. రాజుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. నీతో నా జీవితం సంతోషమే. నీతో నా అనుబంధం మాధుర్యమే. నా యేసయ్యా కృప చూపుచున్నావు, వాత్సల్యపూర్ణుడవై నా యేసయ్యా నడిపించుచున్నావు. స్తుతి ప్రదాతవై రాజుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. ధ్వని గల మార్గమునందు నన్ను స్నేహించిన నా ప్రియుడవు నీవు. ధ్వని గల మార్గమునందు నన్ను స్నేహించిన నా ప్రియుడవు నీవు. కలనైన మరువను నీవు నడిపిన మార్గం, క్షణమైన విడువను నీతో సహవాసం. కలనైన మరువను నీవు నడిపిన మార్గం, క్షణమైన విడువను నీతో సహవాసం. ఆరాధన నీకే నా యేసయ్యా, ఆరాధన నీకే నా యేసయ్యా. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. నీవే కదా నా ఆరాధన, నీవే కదా నా ఆరాధన. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి 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 ఆరాధన. నీవే కదా నా ఆరాధన, నీవే కదా
స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నువ్వు నీతోనే మాట్లాడుకుంటూ వచ్చిన నీతోనే మాట్లాడుకుంటూ వచ్చిన ఈ రాత్రి ఈ మాట్లాడుకుంటూ వచ్చిన నీకు చేసిందే మాట్లాడుకుంటూ వచ్చిన నువ్వు పిలుపుకు లోపడగలవా? నువ్వు పిలిచిన పిలుపుకు లోపడగలవా? నువ్వు ఆలోచించగలవా? ఆశీర్వాదాలు జీవనంలో నువ్వు పొందుకోవాలి. నీ కుటుంబం ఆశీర్వదించబడాలి. నీవు ఆశీర్వదించబడాలి. నీకు ఆశీర్వాదకరమైన చప్పలు ఆకాశానికి వెళ్ళిపోవాలి. గట్టిగా చప్పలు కొడుతూ ఆరాధన నీకే ఆరాధించండి ఆరాధించండి శక్తి కొరకు దేవుని ఆశీర్వాదం దేవుని ఆశీర్వాదం అదిగో అదిగో జీవనంలో నుంచి నా దేవుని ఆశీర్వదిస్తున్నాడు. నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తున్నాడు. ఆశీర్వదించబడుదురు కాక, ఆశీర్వదించబడుదురు కాక. ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన నీవే కదా మా ఆరాధన నీవే కదా మా ఆరాధన నీవే కదా మా ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన 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 నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన పిలుపుకు లోబడితే ఆశీర్వాదం, ఆలోచన కలిగి జీవిస్తే ఆశీర్వాదం, పలుకటము కలిగితే ఆశీర్వాదం, ఐక్యత కలిగితే ఆశీర్వాదం, ఆశీర్వాదం, పొలముల ఆశీర్వాదం, చేతి పనుల ఆశీర్వాదం, కుటుంబముల ఆశీర్వాదం. ఎప్పుడో ఇంకా లోపడకపోతే లోపడు, యేసయ్య పిలిస్తే లోపడు. ఆశీర్వాదం ఆశీర్వాదం ఈ ఊరి పిల్లలు ఆశీర్వాదం అనుభవించుదురు గాక, అనుభవించుదురు గాక. ఆశీర్వాదం ఆశీర్వాదం ఆశీర్వాదించబడును గాక. లోబడితే ఆశీర్వాదం, ఆలోచన కలిగి జీవిస్తే ఆశీర్వాదం, బలిపీఠముల ప్రార్థన అనుభవం కలిగితే ఆశీర్వాదం, ఐక్యత కలిగితే ఆశీర్వాదం. ఆరాధన ఆకాశం వైపు చేతులెత్తి హృదయపూర్వకంగా అపాద మస్తకం నా జీవితం నీకు అంకితం ప్రభువా. ప్రభు పాదాలు పట్టుకొని
అందరూ చేతులెత్తి విన్న వాక్యాన్ని బట్టి ఒక తీర్మానంతో ప్రార్థన చేసుకోవాలి. ప్రభు రాత్రి జరిగినటువంటి యొక్క అద్భుతమైనటువంటి ఈ ఆశీర్వాద ప్రార్థన కూడికని ప్రారంభం మొదలుకొని ముగింపు వరకు ఆశీర్వాదకరంగా తన నామ ఘనత కొరకు దీవెనకరంగా జరిగించిన తండ్రికి చేతులెత్తి బిగ్గరగా స్తోత్రం చెల్లించుదాం. బిగ్గరగా చెప్పాలి. స్తోత్రాలు 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 స్తోత్రాలు. మంచి వాతావరణం ఇచ్చి చుట్టుపక్కల ప్రతికూలమైన పరిస్థితులు, వర్షం, విపరీతంగా గాలులు, ఇలాంటి సందర్భాలు ఉన్నను ఈ పెరకలపూడి పట్టణాన్ని, ప్రాంతాన్ని, గ్రామాన్ని ప్రేమించి ఆయన నామ ఘనత నిమిత్తమే ఈ రాత్రి కోడికి అంతటిని ఆశీర్వదించిన దేవుడు గత ఉదయకాలం మొదలుకొని దినమంతా చక్కటి వాతావరణం ఇచ్చి ఆయన షకీన మేఘమే ప్రాంగణం అంతా కప్పిన దేవుడు ఆయన మహిమని చోట ఉంచి ఘనంగా కూడికను జరిగించినందుకు స్తోత్రం చెల్లించుదాం. స్తోత్రం 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 స్తోత్రం. తన చిత్తంలో ఉన్న ప్రజలందరిని నడిపించుకొని ఆయన నామ ఘనత కొరకు ఆశ్చర్య రీతిలో జరిగించి ఆయన తన చిత్తానుసారమైన ప్రజలను తీసుకొని వచ్చి వారితో మాట్లాడుకొని వారి మీద ఆశీర్వాదాలు ఉంచినందుకై దూరా నుండి సమీప నుండి యేసయ్య మాటలు ఆలకించి అంగీకరించి హృదయంలో చేర్చుకొని ఆశీర్వదించబడాలని అపేక్ష అభిలాష కలిగిన ప్రతి ఒక్కరిని తప్పక నా యేసయ్య దీవించి ఆశీర్వదించినట్లుగా స్తోత్రం చెల్లించుదాం. స్తోత్రం 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 స్తోత్రం. శబ్దయంత్రాన్ని, సౌండ్ సిస్టాన్ని, మ్యూజిక్ సిస్టాన్ని, లైవ్ ఎక్విప్మెంట్స్ అంతటిని ఆయన రక్తాన్ని ప్రోక్షించి ప్రతి కార్యాన్ని తన నామ ఘనత కొరకే ఆశీర్వదించిన తండ్రికి మరొకసారి స్తోత్రం చెల్లించుదాం. స్తోత్రం 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 స్తోత్రం. ఈ శుభరాత్రి విన్న వాక్కులన్నీ కూడా తన ప్రజల్లో క్రియారూపం దాల్చినట్లుగా ఈ వాక్కులలో నుండి యేసయ్య ఒక్కొక్కరిని ఆశీర్వదించినట్లుగా స్తోత్రం చెల్లించుదాం. స్తోత్రం 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 స్తోత్రం. తన దేన సేవకులను కూడా బలపరిచి కొలతలేని ఆత్మశక్తితో నింపి పరిశుద్ధాత్ముడు తన సేవకులు మరుగు చేసి ఆయన మాట్లాడిన అమూల్యమైన వాక్కుల కొరకై ఆ వాక్కులు ప్రజలందరి గుండెల్లో దాచిపడినట్లుగా స్తోత్రం చెల్లించుదాం. స్తోత్రం 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 స్తోత్రం. ప్రారంభం మొదలుకొని ఇంతవరకు ప్రతి కార్యాన్ని పరిశుద్ధాత్మ దేవుని స్వాధీనంలో ఉండి జరిగించుకొని ఆయన నామానికే మహిమ తెచ్చుకున్నందుకై త్రియేక దేవునికి బిగ్గరగా చప్పట్లు కొడుతూ స్తోత్రం చెల్లించుదాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. చెప్పాలి స్తోత్రం 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 స్తోత్రం. ఈ ప్రాంతాన్ని, ప్రాంత పరిచర్ని కూడా ప్రభు ఆశీర్వదించినట్లుగా మరొక్కసారి స్తోత్రం చెల్లించుదాం. స్తోత్రం 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 స్తోత్రం. తీర్మానంతో చేతులెత్తండి, ఆకాశం వైపు ప్రార్థన చేసుకుందాం. హృదయపూర్వకంగా ప్రభుకు అప్పగించుకొని విరిగి నలిగిన మనసుతో ప్రార్థన చేసుకోండి. మీ కొరకు మేము ప్రార్థన చేయబోతున్నాం. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, గొప్ప దేవుడవు, చాలిన దేవుడు నైనా సర్వశక్తి కలిగిన దేవుడవు, మీ మహాకృప, మీ వాత్సల్యత ఈ ప్రాంతం పట్ల, ప్రాముఖ్యంగా ఈ పరిసర పట్ల మీరు చూపి గడిచిన కాలం అంతా పరిసర మహిమకరంగా మీరు తోడైండి అన్ని విధాలుగా సహాయం చేసుకుంటూ నడిపించుకుంటూ వస్తున్న గొప్ప దేవుడవు తండ్రి. మీకు స్తోత్రాలైనా సర్వశక్తి అయిన దేవుడిగా మీ ఆలోచన మీరు జైవ సేవకులకు మీరు అనుగ్రహించి ఈ విధంగా ఈ ఒక్క రాత్రి ఈ విధంగా కూడికను ఏర్పాటు చేసుకొని ఆశీర్వాద ప్రార్థన కూడికనే ఈ కూడిక ద్వారా తండ్రి ఈ ప్రాంతాన్ని మీరు దర్శిస్తూ మాట్లాడుకుంటూ వచ్చున్నారు తండ్రి. మీకు స్తోత్రాలు గొప్ప దేవుడు ప్రభువా తండ్రి. ఈ కూడికలోకి నాయన అనేకులను మీరు తీసుకొచ్చి ఉన్నారు. దూరాన సమీపాన కూడా ఎందరో మీ మాటలు ఆలకిస్తూ వచ్చి ఉన్నారు. అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు, అబ్రహామును మా ఎదుట పెట్టి అబ్రహాము కుటుంబం ఏ రీతిగా ఆశీర్వదించబడిందో, అబ్రహాం అంత ఉన్నతంగా ఆశీర్వదించబడిన వ్యక్తిగా మార్చబడటానికి అయినా ఏదైతే కారణమైనదో తండ్రి నిశ్చయముగా ఇదిగో కూడొచ్చిన వారితోనూ దూరాన సమీపాన మీ మాటలు ఆలకించిన వారు కూడా ఆ రీతిగా అబ్రహాం వలె ఆశీర్వదించబడాలని తండ్రి మీరు కృప చూపి ఆ రీతిగా ఒక్కొక్కరు మీరు దర్శించుకుంటూ మాట్లాడుకుంటూ వచ్చిన్నారు. నిశ్చయంగా అబ్రహాం జీవితంలో ఉన్నటువంటి అనుభవాలు
ప్రతి ఒక్కరూ కలిగి నడిపించబడేటట్టుగా మీరే సహాయం చేయండి తండ్రి. మీకు స్తోత్రాలు. అబ్రహాము మీరు పిలిచిన పిలుపుకి లోబడ్డారు నాయన, సమస్తాన్ని విడిచిపెట్టారు నాయన, సమస్తాన్ని విడిచి మిమ్మల్ని వెంబడించే వ్యక్తిగా మార్చబడ్డాడు. అదిగో ప్రభా మీకు స్తోత్రాలు తండ్రి. ఈ రాత్రి ఇగో తండ్రి మీ సన్నిధికి కూడా వచ్చిన వారు మీరు అయినా వారిని మీరు ఎవరినైతే మీరు పిలిచి ఉన్నారు, ఎవరినైతే వాక్యమైన మీ దేవుడిగా మీరు దర్శించి ఉన్నారు, నిశ్చయంగా ప్రతి ఒక్కరి హృదయం పట్టబడును గాక, ప్రతి ఒక్కరు కూడా ప్రభు మాటకు లోబడుదురు గాక. దేవా మీకు స్తోత్రం. మీ మాటకు లోబడే మనసును ప్రతి ఒక్కరు కలుగ చేయండి. చేసుకున్న ఈ తీర్మానం ఎక్కడ మరలా విడిచిపెట్టుకోకుండా బ్రతుకు దినములన్నీ తండ్రి నాయన మీ పిలుపుకు లోబడి మేము స్తుతించి బిడ్డలుగా ఆశీర్వాదకరమైన జీవితాన్ని జీవించే వారిగా మార్చబడేటట్టుగా మీరే సహాయం చేయండి. అబ్రహాములో ఉన్న అనుభవం మరొక అనుభవంలోంచి నైనా మీ స్తోత్రాలు, మీ పిలుపుకు లోబడినటువంటి వారు అలాగే మీ ఆలోచనకు లోబడే వారిగా, మీ ఆలోచన గైకొని జీవించే వారిగా కూడా ఉండేటట్టుగా మీరే సహాయం చేయండి. నైనా మీకు స్తోత్రాలు. ఎల్ల వేళలా ప్రార్థన అనే బలిపీఠం కట్టబడి తండ్రి నాయన ప్రార్థించే కుటుంబాలుగా ఈ కుటుంబాలు మార్చబడేటట్టుగా మీరే సహాయం చేయండి ప్రభా. ఓ గొప్ప ఐక్యత కలిగిన ఆయన ఆశీర్వాదకరమైన జీవితాన్ని జీవించే వారిగా మార్చబడేటట్టుగా మీరే సహాయం చేయండి. అబ్రహాము జీవితంలో ఉన్నతమైన దీవెనలు, ఆశీర్వాదాలు ఇదిగో తండ్రి కూడా వచ్చిన ప్రతి ఒక్కరు కూడా అనుభవించేటట్టుగా ఆ రీతిగా నడిపించబడే కృపను ఒక్కొక్కరు మీరు దయచేసి అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు నిశ్చయంగా ఇది మొదలుకొని తండ్రి నాయన ఈ ప్రాంతాన్ని అబ్రహాము కుటుంబాలే మీరు ఆశీర్వదించుదురుగాక, కూడా వచ్చిన కుటుంబాలను ఆశీర్వదించుదురుగాక. అన్ని విషయాలు అబ్రహామును వర్ధిల్లింపజేసిన దేవుడు అన్ని విషయాలు ఈ బిడ్డలను మీరు వర్ధిల్లింపచేయుదురుగాక. ఈ పరిచయం మీరు అభివృద్ధి పరిచి ఆశీర్వదించుదురుగాక. ఆశీర్వదించబడిన కుటుంబాలుగా కూడుకొని ఈ ప్రాంతంలో ఒక గుంపు జనంగా మీ నిత్యరాజ్యానికి ఐక్యపరచబడేటట్టుగా మీరే సహాయం చేయండి. గొప్ప దేవా మీకు స్తోత్రాలు. సమస్తాన్ని అనుకూలపరిచారు, సమస్త విషయాలు మీరే సహాయం చేశారు నైనా. మీ మహిమార్థమై తండ్రి ప్రారంభం నుంచి ఇప్పటి వరకు కూడా తండ్రి మహిమకరంగా మీరు దీవెనకరంగా జరిగించుకుంటూ వచ్చి ఉన్నారు. అందరి బట్టి మీకు వేలాది వందనాలు స్తోత్రాలు తెలియజేసుకుంటూ ఉన్నాం తండ్రి. మీకు స్తోత్రం. మీ దాసులు మీ పక్షంగా నిలబెట్టుకొని ఈ ప్రాంతానికి ఈ ప్రాంత ప్రజలకు ఏ మాటలైతే మీరు అవసరమో ఆ మాటలే మీ దాసుని నోట మీరు పలికించి ఉన్నారు. నిశ్చయముగా పరిశుద్ధాత్మ మీ కార్యము నెరవేర్చుకొని ఉన్నారు. అందరి బట్టి మీకు వేలాది వందనాలు స్తోత్రాలు. ఇదిగో తండ్రి మీకు స్తోత్రం. విత్తబడిన విత్తనం తండ్రి ప్రతి విత్తనం ఫలభరితంగా మార్చబడును గాక. ఈ ప్రాంతంలో ఫలించును గాక, ఆ ఫలభరితంగా మార్చబడును గాక. అనేక ఫలాలు కనులార చూచుదురుగాక. తండ్రి మీకు స్తోత్రాలు తండ్రి. అనేక ఫలాలు చూడాలి, సంఘం ఆ రీతిగా ఫలభరితంగా మార్చబడాలి, సంఘం ఫలించాలి ప్రభా. మీ స్తోత్రాలు. వాక్యాన్ని విత్తినట్టు మీ దాసులు ఇంకొన కృపతో నింపండి, మహిమతో నింపండి, వెలుగుతో నింపండి తండ్రి. మీ దాసు నోట వెలువడుతున్న ప్రతి మాటకి ఇంకొన జీవాన్ని పోయండి. నిలిచిన ప్రతి చోట మీ దాసు నోట వెలువడుతున్న ప్రతి మాట ద్వారా అద్భుతాలు ఇంకొన జరిగించండి. ఇంకొన అనేక జనములకు జాతులకు తండ్రిగా మీ సాక్షిగా మీ దాసులు వాడబడేటట్టుగా మీరే సహాయం చేయండి ప్రభువా. తండ్రి మీకు స్తోత్రాలు తండ్రి. నాయన సర్వశక్తిగల దేవుడిగా, సమస్తమైన దేవుడిగా ఈ కొడుకుని ఆద్యంతం మీరు తోడైన జరిగించినందుకు మీకు వేలాది వందనాలు స్తోత్రాలు తెలియజేసుకుంటూ కూడిచిన ప్రతి ఒక్కరిని కూడా సీయోనులోంచి అబ్రహాము పొందిన ఆశీర్వాదాలన్నీ మీరు సమృద్ధిగా ఒక్కొక్కరు మీరు అనుగ్రహించినందుకై మీకు వేలాది వందనాలు స్తోత్రాలు తెలియజేసుకుంటూ ఘనత, మహిమ, ప్రభావములు ఈ కొడుకు ద్వారా మీరు మాత్రమే పొందుకొనమని నజరేయుడైన యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మనందల అన్యోన్య సహవాసము సన్నిధి ఇప్పుడును ఎల్లప్పుడూ కూడొచ్చిన ప్రతి ఒక్కరికి, సకల కోటి పరిశుద్ధులకు, అలాగే వాక్యానికి లోబడి వాక్యానుసారంగా జీవించాలని తీర్మానం చేసుకున్న ప్రతి ఒక్కరికి నా దేవుని యొక్క మహాకృప, కనికరం, సమాధానము తోడయండి, బలపరిచి నడిపించునుగాక. సియోనులోంచి నా దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. అన్ని విషయాల్లో అబ్రహాము పొందిన ఆశీర్వాదాలు ఇది మొదలుకొని అనుభవించుదురుగాక. ఆమేన్, ఆమేన్.